జంతువులకి ఆత్మ లేదు. జంతువుల్ని ఆత్మ కలిగిన వారిగా చేయలేదు. ఆదికాండం 1:20 దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలముల సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులను భూమిపైకి ఆకాశ విషయంలో ఎగురుని గాకనియు పలికెను. అవి పలికితే వచ్చినాయి, వాటిలో జీవాత్మను ఊదలేదు. మనిషిలో మాత్రమే జీవాత్మను ఊదినట్టుగా మనం గ్రహించగలం. జంతువులకి ఆత్మ ఉండదు. కేవలం శరీరము ప్రాణము కలిగి మాత్రమే ఉంటుంది. అది దాని దేహం కలిగి మాత్రమే ఉంటుంది. గ్రంథం ఏం చెప్తుందంటే, జంతువులు చనిపోతే భూమికి పరిమితం, భూమిలో కలిసిపోతాయి. కానీ మనిషి చనిపోతే భూమిలో కలిసిపోడు, ఈ దేహం కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుని యొద్దకు చేరుతుంది అని గ్రంథం చెప్తుంది. ప్రసంగి గ్రంథము 3:21. నరులి ఆత్మ పరమునికి ఎక్కిపోనో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోనో లేదో ఎవరికి